హైదరాబాద్ లో పలుచోట్ల వర్షం దంచి కొడుతుంది. పలుచోట్ల భారీ వర్షం కురుస్తుంది. ఇంకొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురుస్తుంది. ఎల్బీ నగర్, ఉప్పల్, చంపాపేట్, హయత్ నగర్ లో కుండపోత వర్షం కురుస్తుంది. అబిడ్స్, సికింద్రాబాద్, కూకట్పల్లి, జూబ్లీహిల్స్ లో మోస్తరు వర్షం పడింది. మరో 2 రోజులు నగరంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచించింది. ఇక ఇప్పటికే జిల్లాలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. మెదక్లో అత్యధికంగా 17.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నల్గొండ, డిండిలో 11.5, చేవెళ్లలో 6.7, నిర్మల్లో 6.6, వనపర్తి జిల్లా పానగల్లో 6.1, నాగర్ కర్నూల్, ఉప్పునూంతలలో 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. చౌటుప్పల్లో 5.8, కామారెడ్డిలో 5.7, వికారాబాద్లో 5.6, అబ్దుల్లాపూర్ మెట్లో 5.4, శంకర్పల్లిలో 5.3 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఇక తెలంగాణ వ్యాప్తంగా మరో 2 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి వినోద్ అందిస్తారు. వినోద్. సందీప్, హైదరాబాద్ లో ఇప్పటికే పలు చోట్ల భారీ వర్షం అయితే దంచి కొడుతుంది. పలు చోట్ల భారీ వర్షం కురుస్తుంది. ఇంకా కొన్ని చోట్ల కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షం అయితే కురుస్తుంది. ఉదయం నుంచి కూడా మనం చూస్తుంటే హైదరాబాద్ నగరంతో పాటు నగర శివారు ప్రాంతాల్లో కూడా మొత్తం మబ్బులన్నీ కుమ్మేసుకునే దాదాపు ఇవాళ ఉదయం నుంచి కూడా అక్కడక్కడ కొన్ని చిరుజల్లు పడినట్టు సందర్భాలు చూసాం. కానీ 11 గంటల తర్వాత నుంచి ఇప్పటి వరకు కూడా నగర వ్యాప్తంగా భారీ వర్షం అయితే కురుస్తుంది. మొత్తం ఒక్కసారిగా వాతావరణం అయితే మారిపోయింది. దట్టమైన మేఘాలతో పలు ప్రాంతాల్లో భారీ వర్షం అయితే పడుతోంది. ఇటు ఎల్బీ నగర్, హయత్ నగర్ ప్రాంతాల్లో అయితే దాదాపు మధ్యాహ్నం 12 గంటల నుంచి కూడా ఇప్పటి వరకు కూడా భారీగా వర్షం పడుతూనే ఉంది. నిరంతరం అంటే దాదాపు కొద్దిసేపు కూడా గ్యాప్ లేకుండా కంటిన్యూగా పడుతుంది. అయితే కొద్దిసేపటి కిందట ఇటు దాదాపు 4 గంటలు 5 గంటల పరిసర ప్రాంతాల్లో ఇటు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, అమీర్పేట్, యూసఫ్ కూడా, పంజాగుట్ట, శ్రీనగర్ కాలనీ, మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, అలాగే నార్సింగ్, కోకాపేట్ పరిసర ప్రాంతాల్లో అయితే దంచి కొడుతుంది. దాదాపు గంట సేపటి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా వర్షం అయితే దంచి కొడుతుంది. ఇప్పటికే భారీగా ట్రాఫిక్ కూడా జామ్ అయిపోయింది. దాదాపు వందల సంఖ్యలో కిలోమీటర్ల మేరకి కూడా వెహికల్స్ ఎక్కడికి అక్కడ స్తంభించిపోయాయి. అయితే వచ్చే 3-4 రోజుల పాటు కూడా రానున్న 3-4 రోజులు కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. గత 2 రోజుల నుంచి మనం చూస్తున్నట్టయితే నాగర్ కర్నూల్, గద్వాల్, మహబూబ్ నగర్, వనపర్తి, మెదక్, నల్గొండ, వికారాబాద్ ఈ జిల్లాల్లో వర్షం అయితే దంచి కొడుతుంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా రాబోయే మరో 3 రోజుల పాటు కూడా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం అయితే పడినట్టుగా తెలుస్తుంది. సో ముఖ్యంగా హైదరాబాద్ చూస్తున్నట్టయితే కొద్దిసేపటి కిందట ఉదయం నుంచి కూడా మేఘావృతమైనటువంటి వాతావరణం కొనసాగింది. అయితే దాదాపు సాయంత్రం 4 గంటల నుంచి పలు ప్రాంతాల్లో చిన్న చిన్న చిరుజల్లులు కురుస్తూ ఒకేసారిగా దాదాపు గంట కింద నుంచి ఒకేసారిగా ఇటు హైదరాబాద్ అలాగే శివారు ప్రాంతాల్లో కూడా 2-3 గంటల పాటు అంటే ఇప్పుడు దాదాపు 5 గంటల నుంచి ప్రారంభమైన వర్షం రాత్రి 8 గంటల వరకు కూడా భారీగానే కురుస్తాయంటూ కూడా వాతావరణ కేంద్రం చెబుతోంది. ఇప్పటికే హైదరాబాద్ తో పాటు హైదరాబాద్ లో కొన్ని ఏరియాలకి మరికొన్ని శివారు ప్రాంతాలకు కూడా ఎల్లో అలర్ట్ అయితే జారీ చేసింది. హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇప్పటికే వాతావరణ శాఖ జారీ చేసింది. తేలికపాటి వర్షంతో పాటు ముసురు పలు ప్రాంతాల్లో జల్లులు కురిసే అవకాశం ఉంది రాత్రి రేపటి వరకు కూడా. సో రేపు ఉదయం నుంచి కూడా రానున్న 3 రోజుల వరకు కూడా భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా చెబుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా కూడా అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ఇప్పటికే వెల్లడించింది. అయితే రానున్న 2-3 రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మధ్యాహ్నం 1 గంట అంటే రేపు మధ్యాహ్నం 1 గంట నుంచి చూస్తుంటే రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే తెలంగాణలోని కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేశారు. మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయంటూ కూడా వాతావరణ కేంద్రం తెలిపిన ప్రకారం చూస్తున్నట్టయితే జోగులాంబ, గద్వాల్, మెదక్, నాగర్ కర్నూల్, సంగారెడ్డి, వికారాబాద్, వనపర్తి ఈ జిల్లాల్లో దాదాపు 2-3 గంటల్లో గరిష్ట ఉపరితల గాలి వేగం గంటకు 40 కిలోమీటర్ల కంటే తక్కువగా ఉంటుందని కూడా తెలపడం జరిగింది. దీంతో తేలికపాటి ఉరుములతో కూడిన వర్షాలతో పాటు మోస్తారు నుంచి భారీ వర్షం 1-2 చోట్ల వచ్చే అవకాశం ఉందంటూ కూడా తెలుస్తుంది. సో రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటు హైదరాబాద్ నగర శివార్లు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ వర్ష సూచన ఉన్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. సందీప్, ముఖ్యంగా కొన్ని జిల్లాలకైతే ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆదిలాబాద్, హైదరాబాద్, జగిత్యాల, కామారెడ్డి, కరీంనగర్, మేడ్చల్, మల్కాజ్గిరి, మహబూబ్ నగర్, నల్గొండ, నారాయణపేట్, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో రానున్న 2-3 రోజులు కూడా వర్షం కురిసే అవకాశం ఉంది. అయితే గరిష్ట ఉపరితల గాలి వేగం గంటకు 40 కిలోమీటర్ల కంటే తక్కువగా ఉంటుంది. దీని కారణంగా తేలికపాటి ఉరుములతో కూడిన అటువంటి వర్షాలు కూడా దాదాపు ఉండవచ్చంటూ కూడా తెలుస్తుంది.
సో ఇటు హైదరాబాద్ కూడా సందీప్ ఇప్పటికే మనం చూస్తుంటే దాదాపు గంట కిందట స్టార్ట్ అయినటువంటి వర్షం ఎడతెరిపి లేకుండా దంచి కొడుతుంది. ఇప్పటికే భారీగా ట్రాఫిక్ అయితే జామ్ అయింది. మనం హైటెక్ సిటీ నుంచి చూస్తున్నట్టయితే కొన్ని విజువల్స్ లో కూడా హైటెక్ సిటీ నుంచి హైటెక్ సిటీ సిగ్నల్, అలాగే మైండ్ స్పేస్ జంక్షన్, బయోడైవర్సిటీ జంక్షన్ మొత్తం దాదాపు వందల సంఖ్యలో కూడా వెహికల్స్ ఎక్కడికక్కడ జామ్ అయిపోయాయి. మరొక పక్క హైటెక్ సిటీ సిగ్నల్ నుంచి గచ్చిబౌలికి వెళ్లే రోడ్లన్నీ కూడా వాహనదారులు ఎక్కడికక్కడ కూడా ఆగిపోయారు. దాదాపు కిలోమీటర్ల మేరకు కూడా ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఇక కొన్ని ప్రాంతాల్లో భారీగా గాలులు కూడా వీచాయి. మనం చూస్తుంటే యూసఫ్ గూడ, మధుర నగర్, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, పంజాగుట్ట, ఎర్రగడ్డ, సనత్ నగర్, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ఈ ప్రాంతాల్లో కూడా భారీగా వర్షం పడుతుంది. దాదాపు మొదట గాలితో స్టార్ట్ అయినటువంటి వర్షం మెల్లమెల్లగా స్టార్ట్ అయిన వర్షం ఇప్పుడైతే భారీగా దంచి కొడుతుంది. మరొక పక్క ఇటు మలక్పేట్, సైదాబాద్, సరూర్ నగర్, సంతోష్ నగర్, బహదూర్పురా, కిషన్ బాగ్, పురాణపూల్, జూ పార్క్, గుర్రంగూడ పక్కన ఉన్నటువంటి ఇతర ప్రాంతాల్లో కూడా వర్షం కురుస్తుంది. ఒక్కసారిగా కురిసినటువంటి వర్షం వాహనదారులకు పెద్ద ఇబ్బందులు అయితే సృష్టించింది సందీప్. రైట్, థ్యాంక్ యూ వినోద్.